చుక్క ఫ్రై చేయకుండా దొండకాయని ఫ్రై చేసుకొని మంచిగా కర్రీ వండుకున్నాం అనుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. మళ్ళీ హెల్తీగా మన హెల్త్ కూడా మంచిది. చూడండి, ఇలాంటి చికెన్ మటన్ తినుడు బంద్ చేయండి. మంచి హెల్తీ ఫుడ్స్, హెల్తీ వెజిటేబుల్స్ కర్రీ వేసుకొని తినండి. ఎందుకంటే చలికాలం కాదు, వేడి వేడిగా తింటే మళ్ళీ ఈ దొండకాయ కూడా కొంచెం రక్తహీనత ఉన్న వాళ్ళు తినచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చుక్క వాటర్ కూడా వేయాలి. చూడండి, ఇక మనం ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది దొండకాయ. అలాగే మనం దొండకాయ ఫ్రైలకి చూడండి, విధంగా పప్పుని మనం ముందు పెసరపప్పు తీసుకోవాలి. మనం చిన్న కప్పుతో ఒక పెసరపప్పు తీసుకొని దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంచిగా దీన్ని శుభ్రంగా కడగాలి. 3 సార్లు కడిగిన తర్వాత మనకు ఈ దొండకాయ ఆల్రెడీ 50% మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఈ విధంగా ఇందులో పచ్చిమిరపకాయలు వేసే బదులు మనం కారపొడి వేసినాం అనుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. మళ్ళీ దొండకాయ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, మనం ఇందులో ఇవి లేవు. చూడండి, ఒక దొండకాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అంతే. చూడండి, ఇదా పుల్లు పెట్టుకొని స్టవ్ మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకు చపాతీలకైనా రైస్లకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అలా ఇది చాలామంది గాయాలైన వాళ్ళు, పుండ్లు మానవాళ్ళు తిన్నారనుకోండి, తొందరగా దొండకాయతో గాయాలు తొందరగా మానుస్తాయి. మళ్ళీ ఆపరేషన్ అయిన కూడా దొండకాయని మంచి ఫ్రై చేసుకొని తినామనుకోండి, వాళ్ళ ఆపరేషన్ కుట్లు కూడా తొందరగా మానుతాయి. చూడండి, ఈ విధంగా మనం ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. సగం ఫ్రై అయిన తర్వాత మనం ఈ పెసరపప్పును తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇంకా మనం వాటర్ ఇప్పుడు పోసుకోవద్దు. పప్పు వేసిన తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలి. నార్మల్గా పెట్టుకోవాలి స్టవ్. చూడండి, ఈజీగా మనం 5 మినిట్స్లో దొండకాయ ఫ్రై చేయవచ్చు. మనకు కట్ చేసుడే లేట్ అవుతుంది అంతే. దొండకాయ ఫ్రై మనం తొందరగా ఫ్రై చేసుకోవచ్చు. చపాతీలకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పప్పు మనం సగం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు అందులో వేసాం అనుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. దొండకాయ పెసరపప్పు వేసాం అనుకోండి, సూపర్ టేస్ట్. నాకైతే దొండకాయ పప్పు అంటేనే చాలా ఇష్టం. ఇక మనకు గాయాలు ఉన్న వాళ్ళు అయితే ఒక దొండకాయనే ఫ్రై చేసుకొని తినండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దొండకాయలో, మంచి విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై కానీ కొంచెం ఎంత ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుంది. తర్వాత మనం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మళ్ళీ పప్పు ఫ్రై కావాలి. దొండకాయలో ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకొని లాస్ట్కి మనం ఎండిలో కొత్తిమీర వేసుకున్నాం అనుకో, దొండకాయ పప్పు అయితే చాలా టేస్టీ కర్రీ అయితే మనకు తినవచ్చు. ఈ చలికాలంలో మస్తు టేస్టీగా ఈ విధంగా మనం ఓన్లీ 2 మిరపకాయలు కారపొడితోనే మనం ఓన్లీ పటా ఫాస్ట్గా వేయచ్చు. దొండకాయ చికెన్ మటన్ బంద్ చేయరు. ఈ విధంగా వెజిటేబుల్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ విధంగా ఫ్రై కావాలి. మొత్తం ఫ్రై దగ్గరికి వచ్చింది. చూడండి, దొండకాయ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. చూడండి, పెసరపప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. పెసరపప్పు కూడా ఫ్రై కావాలి. స్టవ్ చిన్నగా చేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని మంచి చాటు పట్టకుండా వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. పప్పు ఉడికిన తర్వాత దొండకాయ అయితే రెడీ అయిపోతుంది కర్రీ. నాకు దొండకాయ అంటే చాలా ఇష్టం. దొండకాయ పెసరపప్పు అంటే చాలా ఇష్టం. ఈ మూత పెట్టుకుంటే అయిపోతుంది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించి గరం అన్నంలో చపాతీలో తిన్నాం అనుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.